పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే సండే అనమాట. అందరికి హ్యాపీ సండే. సో మా హస్బెండ్ చికెన్ తీసుకురావడానికి వెళ్ళారు. నేను అంతలోపు ఆనియన్స్ టమాటోస్ కట్ చేసి ఉంచేద్దాం. ఆనియన్స్ టమాటోస్ కట్ చేసేసుకున్నాను. సో నేనైతే అవి కట్ చేసేసాను. ఈరోజు సండే కాబట్టి నాకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి MCA. సో అవి అటెండ్ అయిపోతాను. ఫస్ట్ అవి అటెండ్ అయిపోయి మళ్ళీ కిచెన్లోకి వెళ్తాం. ఇది నేను వర్క్ చేసుకునే టేబుల్ అనమాట. నేను డైలీ ఇక్కడే వర్క్ చేసుకుంటాను. ఇవి వచ్చేసి నా 2 ల్యాప్టాప్స్. ఇది వచ్చి నాకు ఆఫీస్ వాళ్ళు ఇచ్చింది అండ్ ఇది వచ్చి నా పర్సనల్ ల్యాప్టాప్ అనమాట. ఇప్పుడు నేను ఆన్లైన్ క్లాసెస్ వినాలి కాబట్టి పర్సనల్ ల్యాప్టాప్ యూజ్ చేస్తాను. సో దీన్ని పక్కన పెట్టేసి మనం పర్సనల్ ల్యాప్టాప్ తీసేసుకుంటాం. నేను MCA విజ్ఞాన్ ఆన్లైన్లో చేస్తున్నాను. నాకు ప్రతిదీ ఆన్లైన్లోనే అవుతుంది. ఈవెన్ ఎగ్జామ్స్ కూడా నేను ఆన్లైన్లోనే రాస్తాను. అండ్ నాకు సాటర్డే సండేస్ అన్నవి క్లాసెస్ అవుతూ ఉంటాయి. ఇఫ్ నేను ఏమైనా స్కిప్ అయితే మాత్రం రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి, అక్కడ వినేస్తాను. సో ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకుని వచ్చేసారు. సో నేను దాన్ని నీట్గా వాష్ చేసుకొని ఇవి ఫ్రై చేద్దామని చెప్పి ఘాట్లు పెట్టేసుకుంటున్నాను చికెన్కి ఇక్కడ. అండ్ ఇవి వచ్చి నేను చికెన్ కర్రీకి అండ్ ఇది వచ్చి ఫ్రై చేద్దామని చెప్పి క్లీన్ చేసుకొని నీట్గా ఘాట్లు పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను నీట్గా చికెన్ మొత్తాన్ని. సో మనం అందాక పక్కన పెట్టేసుకుందాం దాన్ని. అన్నం అయితే నేను వాష్ చేసేసి పెట్టేస్తాను. ఎందుకంటే కరెంట్ కుక్కర్ రైస్ మాకు అస్సలు నచ్చదు అనమాట. రైస్ తినబుద్ధి అవ్వదు అసలు. సో నేను తెపాల్లోనే పెడతాను అన్నమాట. ఇప్పుడైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మంచిగా తినేసాము. ఇది మేము తినేలోగా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. చాలా మంచిగా వచ్చింది కర్రీ అయితే. మేమైతే మా లంచ్ చేసేసాము. ఇంక ఇప్పుడైతే రీల్స్ చేసుకోవడానికి మేము డాబా పైకి వచ్చాము. ఎంత ఎండలో వచ్చామంటే, ఎందుకంటే మేము సాటర్డే సండే మాత్రమే రీల్స్ షూట్ చేస్తాం అనమాట. అండ్ ఇది మా లొకేషన్ చూసేదా చెట్టు ఎంత. అండ్ ఇంకా అటువైపు తిరిగారంటే మీకు మా స్టీల్ ప్లాంట్ మొత్తం కనిపిస్తుంది. రండి చూపిస్తాను. అది మా స్టీల్ ప్లాంట్. చూసారా లొకేషన్ ఎంత బాగుందో మా డాబా పైన. ఇంక మళ్ళీ మనం ఈవినింగ్ కలుద్దాం. సో ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఇంకా వీకెండ్ కాబట్టి ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి. సో ఈ రోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామో చూసేయండి. మా NS గాడి పొట్టలో కొంచెం పెట్రోల్ నింపేసి ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేమైతే బీచ్కి వచ్చేసాము. మేము అసలు ఎప్పటి నుంచో బీచ్కి రావాలి అనుకుంటున్నాము. బట్ ఇన్ని రోజులకి కుదిరిందనమాట. మేము వచ్చింది అయితే RK బీచ్ అనమాట. అబ్బా, ఆ బీచ్ సౌండ్స్ చూసారా ఎంత బాగా వస్తున్నాయో. నాకు ఎలా ఉందంటే చికెన్ ముక్క ముందు పెట్టి తినొద్దు అన్నట్టు ఉందనమాట. మా హస్బెండ్ని వెళ్తాను అనేసి అంటే అస్సలు వెళ్ళనివ్వలేదు. నేనైతే వెళ్ళిపోతానని ఆడుతున్నాను. బట్ నన్నైతే అస్సలు వెళ్ళొద్దని చెప్పారు. కానీ ఫైనల్గా మా హస్బెండ్ని ఒప్పించేశాను. అట్లీస్ట్ కాళ్ళైనా తడుపుకుంటానంటే సరేలే వెళ్ళు, నా బుర్ర తింటున్నావు అని చెప్పి వెళ్ళమన్నారు. కానీ అలలైతే నాతో చాలాసేపు ఆడుకున్నాయి. నా దగ్గరికి అస్సలు వచ్చేవి కాదు. సో ఇంకా ఫైనల్గా నేనైతే నా కాళ్ళు తడిపేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంటుంది. అట్లీస్ట్ కాళ్ళు కూడా తడుపుకుంటూ వెళ్ళిపోతే ఎలా చెప్పండి. అండ్ ఇంక ఇప్పుడైతే చాలాసేపు ఆడుకున్నాయి. మీరే చూడండి, దగ్గర దాకా వస్తాయి రావు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అయింది. అస్సలు దగ్గరికి వచ్చేవి కాదు అవి. కానీ ఫైనల్గా అయితే నేను ఇంకా ఆడేసుకున్నాము. ఇంకా ముందైతే బీచ్, పక్కనైతే హస్బెండ్. ఆహా, ఏమి కాంబినేషన్ కదా. ఇంకా మంచిగా కబుర్లు చెప్పుకొని మేమైతే తినడానికి స్టార్ట్ అయ్యాము. వైజాగ్లో కొత్తగా వచ్చిన క్లాక్ టవర్ని ఎంతమంది చూశారు? ఇంకా మేమైతే తినడానికి ఫుడ్ కోర్ట్కి వచ్చేసాము. ఈ ఫుడ్ కోర్ట్ వైజాగ్లో ఉన్న మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ 50+ షాప్స్ ఉంటాయి అండ్ ప్రతి వెరైటీ దొరుకుతుంది. ఇక్కడ దొరకందంటూ ఉండదు. ఇంకా మేమైతే ఫుడ్ కోర్ట్ని అటు నుంచి ఇటు నుంచి అటు ఒక 2 రౌండ్లు వేసి ఏం తినాలా అని డిసైడ్ అయ్యి కబాబ్స్ దగ్గరికి అయితే వచ్చాము. మేము ఇక్కడ 2 చికెన్ కబాబ్స్ ఆర్డర్ చేసుకున్నాము. టేస్ట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చి చికెన్ చీజీ మోమోస్ తిందామని ఇక్కడికి వచ్చాము. మేము చీజీ మోమోస్ అంటే స్టీమ్డ్ ఇస్తాడేమో అనుకున్నాం. బట్ తనైతే ఫ్రై చేసి ఇచ్చేసాడు. నాకు టేస్ట్ అస్సలు ఏం నచ్చలేదు. దాని నుంచి తప్పించుకోవడానికి ఒక గోలీ సోడా తాగేసాము, అది కూడా బ్లూ ఫ్లేవర్లోని. ఇంకా ఫైనల్గా మేమైతే కుక్కర్ పులావ్ తిందామని వచ్చేసాము. ఇది మేము ట్రై చేయడం ఫస్ట్ టైం అనమాట. ఇక్కడైతే మేము ఒక చికెన్ పులావ్ తీసుకున్నాము. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నాకేమీ పెద్ద వెరైటీగా ఏమీ నార్మల్గానే అనిపించింది. ఏదో ఇంట్లో నార్మల్గా చేసుకొని తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. బట్
ఓకే పర్వాలేదు అనిపించింది. అండ్ చాలా వేడిగా ఉంది, అస్సలు తినడానికి అవ్వలేదు. ఉఫ్ అని ఊదుకొని తినేసామన్నమాట. ఇంక లాస్ట్కి అయితే ఈ కూల్ పాయింట్ దగ్గరికి వచ్చి ఒక 2 బ్లూబెర్రీ మొజిటోస్ ఆర్డర్ చేసుకొని మంచిగా చిల్ అయిపోయాం. ఇంకా మా డిన్నర్ని అయితే మేము ఇలా కంప్లీట్ చేసేసామన్నమాట. మంచిగా తినేసాము, మంచిగా తిరిగేసాము. ఇంకైతే మేము ఇంటికి వచ్చేసాము, ఇంకా పడుకుందాం. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై బై.